హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రమణ మహర్షి ఆశ్రమం గురించి చూద్దామండి. ఆల్రెడీ నేను అరుణాచలం టెంపుల్ అలానే గిరి ప్రదక్షిణ వీడియోస్ కూడా పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడైతే నేను రమణ మహర్షి ఆశ్రమానికి మేమైతే 12:30కి అయితే వెళ్ళామండి. యాక్చువల్గా బెంగళూరు నుంచి అయితే వెళ్ళాము. బెంగళూరు నుంచి అయితే మేము మిడిల్లో వెళ్ళినప్పుడు కృష్ణగిరి తర్వాత ఫుడ్ అయితే తినడానికి స్టాప్ చేసామండి. ఇక్కడైతే టిఫిన్ అయితే మేమైతే చేసుకెళ్ళాము ఇక్కడ నుంచి. సో ఇక్కడైతే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో, అక్కడైతే మేము స్టాప్ చేసాము. అక్కడ వాటర్ ఫెసిలిటీ అంతా ఉండేసరికి అక్కడి నుంచి అయితే ముందుకైతే వెళ్ళాలండి. ఇక్కడైతే మనమైతే ఒక 7:30కి స్టార్ట్ అయినాం. మేమైతే 12:30కి అంతా వెళ్ళాము. యాక్చువల్గా అయితే మిడిల్లో స్టాప్ చేసాం కాబట్టి ఒక 5 అవర్స్ 4.5 అవర్స్ అయితే పడుతుందండి బెంగళూరు నుంచి అయితే. ఇక్కడైతే మేము ఓన్ వెహికల్స్తో అయితే వెళ్తున్నామండి. కృష్ణగిరి నుంచి అయితే వెళ్ళాలి, సేలం కృష్ణగిరి హొసూరు రోడ్ నుంచి అయితే వెళ్ళాలి. సిల్క్ బోర్డ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వెళ్ళాలి సిటీలో వెళ్ళినప్పుడు. సో ఇక్కడైతే మేము దక్షిణ గోపురం కనిపిస్తుంది కదండి, స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడి నుంచి రైట్ తీసుకున్నామంటే మనకైతే రాజగోపురం వస్తుంది. మేమైతే రాజగోపురం దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నామండి. యాక్చువల్గా పున్నం టైంలో అయితే వెళ్ళలేదు, రష్గా ఉంటుందనేసి మేము ఫ్రైడే టైంలో వెళ్ళాము. సో అందుకనేసి కొంచెం రష్ అయితే తక్కువగానే ఉంది. ఇక్కడైతే మేమైతే రూమ్స్ కోసం ఆల్రెడీ ముందు వెళ్ళినప్పుడు ఉన్న రూమ్కే వెళ్ళామండి. సో ఇప్పుడైతే మేము టౌన్లో అయితే ఎంటర్ అయినామండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళేసరికి రమణ మహర్షి ఆశ్రమం అయితే వస్తుంది. ఇక్కడైతే చాలా టైమింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయండి. 2 అంటే 2 o'clock మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడైతే మనము శివలింగం వస్తుంది. స్టార్టింగే శివలింగం అంటే అది రమణ మహర్షి అమ్మవారి సమాధి అండి, వాటిపైన శివలింగం ఉంటుంది. అక్కడి నుంచి న్యూ హాల్ అనేది ఉంటుంది. దాని తర్వాత రమణ మహర్షి గారి సమాధి అయితే వస్తుందండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ బావి అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా అక్కడ వాటర్ లేనప్పుడు రమణ మహర్షి గారు 2 రాళ్ళు తీసేసరికి ఎక్కువ వాటర్ వచ్చాయంట. సో అక్కడ ఉన్న బావి అయితే అది. అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తే మెడిటేషన్ హాల్ ఉంటుందండి. చాలా బాగుంది హాల్ అయితే, ఎవ్వరు మిస్ అవ్వద్దు. హాల్లో కూర్చొని మెడిటేషన్ అయితే చేయొచ్చండి. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే రమణ మహర్షి గారి దగ్గర ఉన్న ఆవు అలానే కుక్క అంతా ఇక్కడైతే సమాధులు అయితే ఉన్నాయండి. చూసారా, ఇక్కడ ఎన్ని సమాధులు అంతా మనం అంతా చూసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసామంటే 1 డే అంతా మనం ఏమేమి చూడాలో అవన్నీ అయితే చూడొచ్చండి. చాలా బాగుంది ఆశ్రమం అనేది. సో ఇక్కడైతే కాకి అండి, కాకి అలానే కుక్క, ఆవు, జింకలు అన్ని సమాధులు ఉన్నాయండి. ఇక్కడైతే ఇదైతే కుక్క సమాధి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మర్రి చెట్లు, చాలా బాగుంది పీస్ఫుల్గా. ఇక్కడైతే రూమ్స్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయంటండి, కాకపోతే 1 month బిఫోరే మనమైతే బుక్ చేసుకోవాలి. ఇక్కడైతే విరూపాక్ష గుహ స్కందాశ్రమానికి అయితే పైకి వెళ్ళాలి. యాక్చువల్గా నెక్స్ట్ డే మేమైతే అరుణగిరి ప్రదక్షిణ చేయాలనేసి మేమైతే పైకి వెళ్ళలేదంటే అలసిపోతామని. లైబ్రరీ కూడా ఉంది, అక్కడ లైబ్రరీలో కూడా మనమైతే రూమ్లో స్టే చేసేవాళ్ళు డైలీ వెళ్ళి బుక్స్ అయితే చదవచ్చంట. సో ఇక్కడైతే మాకు ఫ్లవర్ అయితే దొరికింది. ఎంత బాగుంది ఈ ఫ్లవర్ నేమ్, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకొక ఫ్లవర్ అయితే దేవగన్నేరు చెట్టు. సో ఇక్కడ ఆశ్రమంలో చాలాసేపు అయితే స్పెండ్ చేసామండి మేము. గోశాల కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇదైతే ఒక సిద్ధుల సమాధి అండి. ఇక్కడ 2 సమాధులు అయితే ఉన్నాయి. అలానే లైబ్రరీ కూడా, ఇక్కడ కూడా టైమింగ్స్ కూడా ఉంటాయండి. సో మేమైతే లైబ్రరీ అంతా చూసాము. మనకేం కావాలో అవైతే తీసుకోవచ్చు, తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. సో మేమైతే మాకు రమణ మహర్షి గారి ఫోటో అలానే లక్ష్మీ కవ్వు ఉంటుంది కదా, సో ఉన్న ఫోటో అయితే మేమైతే సెలెక్ట్ చేసుకున్నామండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.